హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. లాస్ట్ ఎపిసోడ్‌లో ఆదిత్య సింధు దగ్గరకొస్తాడు. సింధు ఈ టైంలో ఎందుకొచ్చావని అడుగుతుంది. ఆ టైంలోనే బయట ఎవరో డోర్ కొడతారు. ఆదిత్య సింధు వెళ్ళి డోర్ తీ అంటాడు. సింధు ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది. అంతవరకు అయిపోయింది కదండి. మరి ఇంక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు మీరు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దామా? పెళ్ళేనమ్మా పార్ట్ 10. ఆదిత్య డోర్ ఎవరో కొడుతున్నారు, వెళ్ళి తీ సింధు అన్నాడు. ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది సింధు. ఏంటి అలా కోపంగా చూస్తున్నావు? నువ్వు ఉంటే ఎలా తీయను? ఏం మనిద్దరమే కదా, ఏమైంది? మనిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పు. ఆదిత్య, నేను ఇక్కడ భయపడి చస్తుంటే నువ్వు మాట్లాడేది ఏంటి? ఎన్నాళ్ళు భయపడతావు సింధు? ఎప్పటికైనా మన విషయం తెలియాల్సిందే కదా. దానికి ఇది కాదు కదా సమయం ఆదిత్య. అదంతా నాకు తెలీదు అని చాప మీద పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ ఉన్నాడు ఆదిత్య. సింధు దగ్గరకొచ్చి, ఆదిత్య, ఈరోజు ఏమైంది నీకు? ఇలా చేస్తున్నావు? నిన్ను వదిలి నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే త్వరగా మన విషయం తెలిసిందనుకో, ఎంచక్కా మన పెళ్ళి అవుతుంది. అప్పుడు నువ్వు నా దగ్గరే ఉంటావు కనుక ఈ గోడలు ఎక్కి దూకే పని ఉండదు. ఆదిత్య, లేచి వెళ్తావా లేదా అని కోపంగా అన్నది. అమ్మో, మా సింధు కోపం అంటే ఏంటో కూడా తెలిసే అని అన్నాడు. నీకు దండం పెడతాను, ఎవరొచ్చారో నువ్వు వెళ్ళు ముందు ఆదిత్య. సరే, నేను బాల్కనీలో ఉంటాను, వాళ్ళు వెళ్ళగానే వస్తాను. సరే, ఏదో ఒకటి చెయ్యి, ఫస్ట్ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని ఆదిత్యని పంపించి, సరే సరే నువ్వు టెన్షన్ పడకు అని బాల్కనీలోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు ఆదిత్య. సింధు మొహానికి చెమట పడితే తుడుచుకొని వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి ఊపిరి తీసుకుని, నువ్వా లక్ష్మి? నేను ఇంకా అత్తయ్య గారేమో అనుకొని భయపడ్డాను. ఆవిడ భోంచేసి రూముకి వెళ్ళారు. నేను మీకు భోజనం తీసుకొచ్చాను. సరే అక్కడ పెట్టు, నువ్వు వెళ్ళు, నేను తింటాను అని అన్నది. మీరు తినండి, నేను ఉంటాలే అమ్మా అన్నది లక్ష్మి. నీకు లేట్ అవుతుందిలే, వెళ్ళు లక్ష్మి, మళ్ళీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏంటమ్మా మీరెందుకో కంగారుగా ఉన్నారు, ఏమైంది అసలు అని అడిగింది. అలాంటిదేమీ లేదు లక్ష్మి, నేనేం తెచ్చాను చూసి కూడా ఏమీ అడగకుండా కంగారు పడుతూ లేదంటారేంటమ్మా? అప్పుడు చూస్తుంది, రోజు తినేది కాకుండా అన్నం కూరలు ఉంటాయి ప్లేట్లు. ఇదేంటి లక్ష్మి ఇది తెచ్చావు, అత్తయ్య గారికి తెలిస్తే నిన్ను తిడతారు. తెలియదులే అమ్మా, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, తినకపోతే మళ్ళీ నీరసం వస్తుంది. ఆ రోజంటే ఆ అబ్బాయి వచ్చి పట్టుకున్నాడు. రోజు నువ్వు పడిపోతే ఎవరు పట్టుకుంటారు? అందుకే బాగా తిను అని చెప్తూ ఉంది. బాల్కనీలో నుంచి ఆదిత్య వచ్చి, పడిపోకుండా నేను చూసుకుంటాను లక్ష్మి అన్నాడు. లక్ష్మి ఆదిత్యని చూసి దడుచుకొని, అమ్మా, ఎవరో దొంగొచ్చాడు, మన వాళ్ళని వెళ్ళి పిలుచుకొస్తాను అని వెళ్ళిపోతుంటే లక్ష్మి ఆగుని పట్టుకొని ఆపుతుంది. మీరు ఇందాక నుంచి ఇందుకే నా కంగారు పడుతున్నారు? అది కాదు లక్ష్మి, నేను చెప్పేది విను. అతను ఎవరంటే ఉదయం నన్ను పడిపోకుండా పట్టుకున్నది ఇతనే, ఆదిత్య. ఇందాక నీకు చెప్పాను కదా లక్ష్మి అంటే. ఆ బాబు ఈ బాబు ఒక్కరేనా? అవును లక్ష్మి, ఆ బాబుని నేనే అన్నాడు ఆదిత్య. నువ్వేంటి బాబు ఈ టైంలో వచ్చావు అని భయపడుతూ అడిగింది లక్ష్మి కూడా. మరేం చేయను లక్ష్మి, సింధుని చూడాలనిపించింది, వచ్చేసాను. ఆదిత్య మాట్లాడే విధానానికి లక్ష్మికి నవ్వు వచ్చింది. సింధు అమ్మ, నీకు భలే జోడీ దొరికింది. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇన్ని రోజులు నీ గురించి దిగులుగా ఉండేది, ఇక ఇప్పుడు నాకు ఎలాంటి దిగులు లేదు. లక్ష్మి, నువ్వు చాలా గ్రేట్. చూసిన 5 నిమిషాల్లో నా గురించి భలే చెప్పావు. మీ సింధు అమ్మ రోజు నన్ను చూస్తుంది కానీ ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. ఇంకా ఆపుతారా మీ ఇద్దరు? అత్తయ్య గారు వస్తారని నేను భయపడుతుంటే మీ పాటికి మీరు భయం లేకుండా మీరేదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు భయం సింధు? ఉన్న విషయం చెప్దాం. ఆమె గురించి నీకు తెలియదు ఆదిత్య. నువ్వు వెళ్ళి నేను సింధుని ఇష్టపడ్డానని చెప్తే సరే అంటారనుకుంటున్నావా? నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నా కోడల్ని ఇష్టపడతావా అని నిన్ను అక్కడికక్కడే చంపి నువ్వు చనిపోయిన విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా చేస్తారు. ఏంటి సింధు, వాళ్ళంత డేంజర్ మనుషులా? అవును బాబు, సింధు అమ్మకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు. సింధు, అసలు నీ జీవితంలో ఏం జరిగింది ఇప్పటికైనా చెప్తావా?
ఇప్పుడు కాదు ఆదిత్య, రేపు కాలేజీలో చెప్తాను. సరే అమ్మా, నేను వెళ్తాను. మీరు భోంచేసి పడుకోండి. రేపు ఉదయం వస్తాను. బాబు, మీరు జాగ్రత్త. ఎవరి కంట పడకుండా వెళ్ళండి. సరే లక్ష్మి, నేను జాగ్రత్తగానే వెళ్తాలే అని అన్నాడు. లక్ష్మి వెళ్ళగానే డోర్ వేసి వస్తుంది సింధు. ఆదిత్య, ఇంకా మీరు మీరు కూడా వెళ్ళండి. నువ్వు భోంచేసి టాబ్లెట్స్ వేసుకునేదాకా ఉంటాను అని కింద కూర్చొని, సింధు, నీ రూమ్లో బెడ్ లేదేంటి అని అడిగాడు. అది అని వాళ్ళ అత్తయ్య గారు చెప్పిందంతా చెప్పింది. అంతా విన్న ఆదిత్య వాళ్ళ అత్త కావాలని చేస్తుందని అర్థమవుతుంది. సరేరా తిందు అని ప్లేట్ చేతిలో తీసుకుంటాడు. నేను తింటాలే ఆదిత్య అన్నది. నేనుందెందుకు, నీకు నా చేత్తో తినిపించాలని అని అన్నం కలిపి నోట్లో పెడతాడు. సింధు తింటూ, ఉదయం తినిపించిన ఆకలి తీర్చావు ఆదిత్య. ఆయన చనిపోయిన తర్వాత నేను తినకూడదని ఇన్ని రోజులు ఉప్పు కారం లేనివి ఇచ్చేవారు. అది తినలేక నేను అసలు దేనికి బ్రతికున్నానా, ఈ బ్రతకటం కన్నా చావటం మేలు కదా అని అనుకోని క్షణమంటూ లేదు అని బాధగా చెప్పింది. తర్వాత దేవుడి దయ వల్ల మా మావయ్య గారు వచ్చి చదువుకుంటావా అని అడిగేసరికి నా ప్రాణం లేచొచ్చింది. వెంటనే సరే అన్నాను. అలా నేను కాలేజీకి వచ్చిన మొదటి రోజు నిన్ను చూడటం జరిగింది. అదేంటో చూడగానే మనసులో అలా ఉండిపోయావు. ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నీ ఆలోచనలే చుట్టుముట్టేవి. నీ ఆలోచనలతో ఏం పెట్టిన ఆనందంగా తినటం నేర్చుకున్నాను ఆదిత్య. ఈరోజు ఉదయం నువ్వు నాకు తినిపిస్తుంటుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది అని ఏడుస్తూ చెప్పింది. ప్లీజ్ నువ్వు ఏడవకు, నేను వచ్చాను కదా. నువ్వు పడ్డ కష్టాలు ఏమీ గుర్తుకు రాకుండా నేను చూసుకుంటానుగా. సరే తిను అని తినిపిస్తుంటే, నువ్వు తినాదిత్య అని ఆదిత్యకు తినిపిస్తుంటే, అబ్బా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాకు పెట్టాలని అని నవ్వుతూ అన్నాడు. ఆదిత్య, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటావా? ఇలానే ఉంటాను, కానీ నిన్ను చూసిన తర్వాత ఇంకా ఆనందం ఎక్కువైపోయింది అని టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమన్నాను. వేసుకొని, నువ్వు వెళ్ళు ఆదిత్య, మీ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు కదా. మానసకు చెప్పి వచ్చాను, అది చూసుకుంటుందిలే, నువ్వు పడుకో. నువ్వు నిద్రపోయిన తర్వాత వెళ్తాను అని సింధుని తన ఒడిలో పడుకోబెట్టుకొని తన ఇంట్లో వాళ్ళ గురించి చెప్తూ ఉంటే వింటూ సింధు నిద్రపోయింది. సింధుని సరిగా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి సింధుని చూస్తూ, ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు పడ్డావు సింధు అని బాధగా అనుకొని నుదుటిన ముద్దు పెట్టి రేపు కాలేజీలో కలుద్దామని బాల్కనీలోకి వెళ్ళి కిందకి దిగి వెళ్తుంటే నిద్ర పట్టక బాల్కనీలో ఉన్న రాజేశ్వరి ఆదిత్యను చూస్తారు. ఆదిత్య గోడ దూకి వెళ్ళటం చూసి, వీడు కాలేజీలో సింధుతో పాటు చూశాను, వీడెందుకు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు అంటే సింధుని కలవటానికి వచ్చాడా? వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా కోడలను కలవడానికి వస్తాడా? ఇదంతా అది ఇచ్చిన అలసే కదా. అది రమ్మని చెప్పకపోతే వీడెందుకు వస్తాడు? చూస్తే ముంగిలాగా ఏమీ తెలియనట్లు ఉంటుంది, కానీ నా వెనక ఇంత కథ నడుపుతుందా? అసలు ఇలా కాముగా ఉండే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. చివరికి ఇలా నా వెనక ఉండి ఇలాంటి పనులు చేస్తుందంటే నాకు నమ్మొద్ది కావటం లేదు. కానీ చూసింది నేనే కాబట్టి నమ్మాలి. అసలు ఆయన అనాలి, నాకేదో చెప్పి నన్ను మాయ చేసి కోడల్ని కాలేజీలో జాయిన్ చేసి పనుందని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఈయన కావాలని కాలేజీలో జాయిన్ చేసినట్లు ఉన్నారు. దానికి మీ మావయ్య చాలా కోపం ఎక్కువ, నువ్వు జాగ్రత్త అని భయపెట్టాను. అయినా అది భయపడలేదంటే మా అమ్మ కోడలు ఇద్దరు ఒకటేనా? ఈయనకు దాని మీద జాలి ప్రేమ ఉందని తెలిసిపోయిందా ఏంటి? దీన్ని ఇలానే వదిలేస్తే ఎలా? చివరికి ఇది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేలాగుంది. నో, అలా జరగటానికి లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఆ రాత్రంతా నిద్రపోకుండా అలాగే రూమ్లో కూర్చొని ఉంది రాజేశ్వరి. ఆదిత్య ఆనందంతో ఇంటికి వెళ్ళి మానస్కి ఫోన్ చేయగానే వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అన్నని ఆనందంగా ఉండటం చూసి, ఏంటన్నయ్య ఫుల్ ఖుషీగా ఉన్నావు, ఏంటి సంగతి? ఏం లేదులే, లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. ఏంటి పడుకోవాలా? ఇప్పటిదాకా నీకోసం చూస్తూ నువ్వు వచ్చి ఏం చెప్తావా అని ఆతృతతో చూస్తూ ఉంటే వచ్చి నింపాదిగా పడుకోమంటావా? పో అన్నయ్య, నేను నీతో మాట్లాడను అని రూమ్కి వెళ్తుంటే చేపట్టుకొని ఆపి, అది కాదురా, రేపు కాలేజీ ఉంది కదా, లేట్ అవుతుందని పడుకోమన్నాను అంతే. సరే కూర్చో చెప్తానని అంతా చెప్తాడు. అంతా విన్న మానస, అమ్మో, ఆమంతా డేంజర్ మనిషి అన్నయ్య, అదే సింధు చెప్పింది అన్నయ్య నువ్వు జాగ్రత్తగా ఉండు. అయినా సింధు వాళ్ళకు ఎలా తెలుసు? రేపు కాలేజీకి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోవాలి. రేపు సింధునే చెప్తాను అందలే, నువ్వు వెళ్ళి పడుకో. మళ్ళీ అమ్మ చూస్తే ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తున్నారని అరుస్తుంది, వెళ్ళు. సరే అన్నయ్య, గుడ్ నైట్ అని చెప్పి మానస వెళ్తుంది.
ఆదిత్య పడుకొని, రేపు నీ గతం గురించి తెలుసుకొని, మా అమ్మానాన్నలకు చెప్పి, నిన్ను పెళ్లి చేసుకుంటే మీ అత్తగారితో మాట్లాడటానికొస్తాను. ఆమె ఏమంటారో చూస్తానని అనుకుంటూ పడుకుంటాడు. ఉదయాన్నే మానస లేచి ఆదిత్య రూమ్‌కి వచ్చి, "అన్నయ్య లే! ఏంటి ఇంకా పడుకొనున్నావు? కాలేజీకి టైం అవుతుంది. రోజు నాకన్నా ముందే లెగుస్తావుగా. ఈరోజు ఏమైందంటే, రాత్రంతా మా వదిన నిద్రపోనివ్వలేదా" అనేసరికి టక్కున లేచి, "ఈరోజు సింధు తన గతం గురించి చెప్తానంది కదా" అని లేచి రెడీ అవ్వటానికి వెళ్తాడు. మానస వచ్చి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటే విజయ్ గారు టిఫిన్ ప్లేట్ ఇచ్చి, "ఏంటి ఈరోజు వింతగా ఉంది? వాళ్ళు లేచి రోజు నిన్ను లేపేవాడు. ఈరోజు నువ్వు లేచి వాళ్ళని లేపుతున్నావు. అదీ కాక ఈరోజు టామ్ అండ్ జెర్రీలాగా తన్నుకుంటూ ఉంటారు. ఈరోజేంటో అంతా వింతగా ఉంది. నువ్వే చెప్పావుగా మీ వదినొస్తే ఊరుకోదని. అందుకే గొడవ పడకుండా ఉన్నాను. గొడవ పడితేనేమో ఎందుకు గొడవ పడతారంటారు. పడకపోతేనేమో ఎందుకు పడలేదు అంటారు. అసలు మీ పెద్దవాళ్ళున్నారే అర్థం చేసుకోవటం చాలా కష్టం." ఒక సినిమా డైలాగ్ చెప్తే విజయ్ గారు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. "అమ్మా ఆశ్చర్యపోయింది చాలు గాని వెళ్ళి కాఫీ తీసుకురామా, లేట్ అవుతుంది." "ఏంటి లేట్ అయ్యేది? మీ అన్నయ్య వచ్చి టిఫిన్ చేయాలి కదా, ఈలోపు నువ్వు కాఫీ తాగలేవా?" "సరే అన్నయ్య వచ్చిన తర్వాతే ఇవ్వు" అని టీవీ చూస్తూ ఉంది. "మానస రాత్రి మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? రావటానికి చాలా లేట్ అయిందనుకుంటా." "అవునమ్మా చాలా లేట్ అయింది." "ఎందుకే అంత లేట్ అయింది?" "ఏదో ఆఫీస్ వర్క్ అంట" అని చెప్పింది. "అంతేనా లేకపోతే వేరే ఏదైనా ఉందా? ఈ మధ్య మీ అన్నయ్య ప్రవర్తనలో చాలా తేడా గమనించాను." "అమ్మా నువ్వేం భయపడకు. వాడేదైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తాడు. అప్పుడు నువ్వే నాకు చెప్పాలి." "నిజమైతే చెప్పవే. ఫస్ట్ మీ ఇద్దరు మాట్లాడుకొని అమ్మకి చెప్పేదా అని నిన్నడిగితే, నువ్వు చెప్పు అంటే అప్పుడు వాడు చెప్తాడని నాకు తెలీదనుకున్నావా?" అనేసరికి మానస లేచి తిరుగుతూ, "తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? మరెప్పుడు నన్నెందుకు సతాయిస్తావు? గమ్మునుండొచ్చు కదా" అనేసరికి విజయ్ గారు లేచి, "నాకే కాంచిన డైలాగులు చెప్తావు. ఉండు నీ పని చెప్తా" అని పట్టుకోబోయేసరికి "అన్నయ్య" అంటూ ఆదిత్య వస్తే ఆదిత్య వెనక దాక్కుంది. "అన్నయ్య అమ్మ కొడుతుంది చూడు" అని చెప్పింది. "అమ్మ చిన్నపిల్లతో ఏంటి వదిలేయ్" అన్నాడు. "ఏంట్రా ఈరోజు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ తెగ కారిపోతుంది. ఏంటో విషయం చెప్పు" అంది. "అమ్మ నీకేమైంది? ఏమి లేదంటే ఏంటో చెప్పు అంటావు. మీరేమీ లేదంటుంటేనే నాకు ఇంకా అనుమానం ఎక్కువవుతుంది. అమ్మా నీ కొడుకు నువ్వు నమ్మకపోతే ఎలా? సరే కానివ్వండి. ఏదైనా అయితే అప్పుడు మీ ఇద్దరి పని చెప్తాను" అని కిచెన్‌లోకి వెళ్ళి ఆదిత్యకి టిఫిను, మానస కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. తినేసి కాఫీ తాగి కాలేజీకి వెళ్తారు. మానసను వదిలి సింధు కోసం చూస్తూ ఉంటే, "మానస నేనుంటానన్నయ్య" అన్నది. సింధు వచ్చిన తర్వాత, "సింధు పిలిస్తే వద్దు గాని నువ్వు క్లాస్‌కి వెళ్ళు" అన్నాడు. సరే అని మానస వెళ్తుంది. ఆదిత్య మానస కోసం చూస్ ఆదిత్య సింధు కోసం చూస్తుంటే ఎంత టైమైనా రాదు. "ఏమైంది? ఇంత టైమైనా ఇంకా రాలేదని చూస్తున్నా రాదు. అప్పటికే టైం 12 అవుతుంది." ఆదిత్య మనసులో కంగారు మొదలవుతుంది. "ఏమైంది? ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తే తెలుస్తుంది కదా." లక్ష్మి కనిపిస్తే అడగొచ్చని వెళ్తాడు. సింధు వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో నిలబడి చూస్తుంటే బయట రౌడీలు కాపలా ఉన్నట్లు కనిపించారు. రాత్రి ఇంతమంది లేరే, ఉదయానికి ఇంతమందిని పెట్టారేంటి? ఏమై ఉంటుంది? లక్ష్మి బయటకొస్తే బాగుండని చూస్తూ ఉంటే చాలా సేపటి తర్వాత లక్ష్మి బయటకొస్తూ కనిపించింది. లక్ష్మిని చూసి యువతలకు రాబోతూ ఉంటే లక్ష్మి వెనక ఒక అతను రావటం చూసి ఆగిపోయాడు. అసలు సింధుకేమైంది? ఎందుకు రౌడీలు ఇంటి దగ్గరున్నారు అనేది మీకు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.